అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చలో జువ్వలదిన్నెకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నిరసనకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మాజీ మంత్రి కాకాణి. అలాగే జువ్వలదిన్నె సమీపంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేపు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీదకి వస్తారు. అన్ని ప్రాంతాల నుంచి మొదలు చేసుకొని వచ్చిన వాళ్ళం లిమిటెడ్ గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు తీసుకొని పోదామని వచ్చింది. దానికే మీరు అబ్జెక్షన్ పెట్టి రకరకాలైనటువంటి ఆ లెటర్ చూపిస్తారు, ఈ లెటర్ చూపిస్తారు. రండి సార్ వెళ్దాం. చలో జువ్వలదిన్నెకు వైఎస్ఆర్సీపీ అయితే పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చలో జువ్వలదిన్నె కార్యక్రమం ఒకంత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు ఎందుకు 25 మందిని అని పర్టికులర్గా చెప్తున్నటువంటి పరిస్థితి? కాకాండి కూడా పోలీసులకి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు ఎక్కడా కూడా వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలి ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం కావలి సమీపంలో ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. ప్రధానంగా 2021 మార్చి 19వ తేదీన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిపైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ ని శంకుస్థాపన చేశాము. అప్పటికే 70% దాకా పనులు పూర్తయ్యాయని వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన పోర్టు. ఇక్కడ మత్స్యకారుల జీవనాధారం కల్పించడం కోసం ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని వైసీపీ హయాంలో చేపట్టామని వాళ్ళు అంటున్నారు. దీనివల్ల దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. దాదాపు 6,000 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగాను పరోక్ష ఉపాధికి లభిస్తుంది. అలాంటి ఫిషింగ్ హార్బర్ ని ఇప్పుడు 2026 లోపు మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానంగా చెప్తున్నారు. దీనిలో భాగంగా వీరు ఈ రోజు చలో జువ్వలదిన్నె కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా వెళ్లారు. ఈ సమయంలో అక్కడ పోలీసులు వాటిని అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా పోలీసులు చెప్తుంది ఏమిటంటే, ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, దీనివల్ల శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. మేము కేవలం 25 మందిని మాత్రమే అక్కడ సంఘటనా స్థలాన్ని తీసుకువెళ్తాము, మీరు కూడా పరిశీలించి మీ వివరం చెప్పండి అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గాని, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గాని చెప్పేది ఏంటంటే, అసలు పనులు జరిగే చోటికి మేము రాజకీయ నాయకులు మాతో పాటు మత్స్యకారులు వస్తారు, మేము అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అని వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు ఏం చెప్తున్నారు లక్ష్మీనారాయణ? దీనికి సంబంధించి వైసీపీ నేతలు స్పందిస్తున్న తీరుకు సంబంధించి కావచ్చు, వారందరూ కూడా మత్స్యకారుల కోసం అక్కడికి వచ్చి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించడం కావచ్చు, దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడానికి సంబంధించి వారు కూడా మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ కూడా నినాదాలతో హోరెత్తించినటువంటి పరిస్థితులు కూడా మనం విజువల్ని మనం చూసాం. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రధానంగా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరం విశాలంగా ఉంది. దీనిపైన ఎంతో మంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో కూడా అనేక మత్స్యకారు కుటుంబాలు జీవనంగా సాగిస్తూ బతుకుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజేషన్ చేస్తే వారికి ప్రైవేట్ వాళ్ళు వారిని చేపలు పట్టుకోవడానికి అనుమతిస్తారా లేదా అనేది వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన వాళ్ళైతే మొదటి నుంచి ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పి మత్స్యకారులు అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ఇక్కడ చలో జువ్వలదిన్నె కార్యక్రమం అయితే ఉద్రిక్తకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మత్స్యకారులు కూడా
అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు అయితే అక్కడ వెల్లువెత్తుతున్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతోంది. నిరసనకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అలాగే జువ్వలదిన్నె సమీపంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని కూడా పోలీసులు చెప్పడంతో వైఎస్ఆర్సీపీ నేతలు దీనికి సంబంధించి క్లారిటీగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొందని చెప్పొచ్చు. పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు అక్కడ ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి అంతకంతకు కూడా ఉద్రిక్తకరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు చొరవ తీసుకొని వైఎస్ఆర్సీపీ నేతలను అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. మత్స్యకారులతో కలిసి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాము. మేము ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే అవాంఛనీయ సంఘటనలు ఏమీ చోటు చేసుకోవు, మేము శాంతియుతంగా అక్కడ నిరసన తెలుపుతామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. కేవలం 25 మందితో వెళితే సందర్శించడానికి వెళ్ళినట్టు ఉంటుంది తప్ప నిరసన వ్యక్తం చేసినట్టుగా ఉండదు. మత్స్యకారులు కూడా చాలామంది వస్తున్నారు, అనూహ్య స్పందన వస్తుంది కాబట్టి మమ్మల్ని అక్కడికి అనుమతించాలి అని వైఎస్ఆర్సీపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి అని కూడా మత్స్యకారులు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులతో వారు కూడా వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది.